దినము మనము కీర్తనల గ్రంథాలను ఆడియో బైబిల్ ద్వారా ధ్యానించుకొంచు ఉన్నాము. అయితే ఈ దినము 83వ కీర్తనను కూడా ధ్యానించుకుందాం. అయితే ఈ కీర్తన ఆసాపు రచించబడినటువంటి కీర్తనగా పేర్కొనవచ్చు. అంతేకాకుండా ఈ కీర్తన ఇశ్రాయేల్ యొక్క కాపుదల కోసం ప్రార్థన చేస్తున్నట్లుగా కూడా చెప్పవచ్చు. అయితే కీర్తనను ధ్యానించుకుందాం. దేవా ఊరకుండుము, దేవా మౌనముగా ఉండకము, ఊరకుండుము, నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించు వారు తల ఎత్తి ఉన్నారు, నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారు ఇశ్రాయేలును పేరును ఇంకనూ జ్ఞాపకం రాకపోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించదము రండని చెప్పుకొంచున్నారు. ఏక మనస్సుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు, నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. గుడారపు వాసులైన ఎదేమీయులను, ఇష్మాయిలీయులను, మోయాబీయులను, హగ్రీయులను, గబాలీయులను, వారును అమ్మోనియులను, అమాలేకీయులను, ఫిలిప్తీయులను, తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకొని ఉన్నారు. అష్షూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు. లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు. మిద్యానునకు నీవు చేసినట్లు కీషోనుకు ఏటి యొద్దను, నీవు సిసేరాకును యాబీనునకును చేసినట్లు వారికి నీ చేయుము. వారు ఎన్రోదులో నశించిరి, భూమికి పెంట అయ్యిరి. ఓరేబు జేయబు అను వారికి నీవు చేసినట్లు వారు ప్రధానులకు చేయుము. జబహు సల్మాన్నా అనువారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయుము. దేవుని నివాస స్థలమును మనము ఆక్రమించుకొందుమని వారు చెప్పుకొనుచున్నారు. నా దేవా, సుడితిరుగు ధూళి వలెను, గాలి ఎదుట పగడాకు వలెను వారిని చేయుము. అగ్ని అడవిని కాల్చినట్లు, కారుచిచ్చు కొండలను తగులపెట్టినట్లు నీ తుఫానుచే వారిని తరుముము. నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము. యెహోవా, వారు నీ నామమును వెతుకునట్లు వారికి పూర్ణ అవమానము కలుగజేయము. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక, వారు భ్రమసి నశించుదురుగాక. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని వారు ఎరుగుదురుగాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.